మెయిన్ థింగ్ మర్చిపోయానండి మాట్లాడడం. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇనిషియేషన్ తీసుకొని ముందుకి స్టార్ట్ చేసిన వ్యక్తుల్లో శాస్త్రి గారు, సుధాకర్ గారు, నవీన్ గారు ఉన్నారు. వీళ్ళకి లాస్ట్ టైం మాట్లాడదాం అనుకుని నాకున్న టెన్షన్లో మాట్లాడలేకపోయాను. అలాగే మా ప్రొడక్షన్ సైడ్ చంద్రశేఖర్ గారు, మా పార్ట్నర్స్ తారక్, వెంకీ గారు, అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్, ఇప్పుడు డైరెక్టర్ గారు మాటలు వినిద్దాము. శశిధర్ సార్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రివ్యూ రైటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను ముందు నుంచి మోషన్ పోస్టర్ లాంచ్ అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను కూడా. ఒక మంచి సినిమా వస్తే మీడియా కానీ రివ్యూ రైటర్స్ కానీ ఒక పెద్ద స్థాయి ఇస్తూనే వచ్చారు, అలాగే ప్రేక్షకులు కూడా. సో నిజంగా ఇప్పుడు మాకు అలాంటి స్థాయి కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా రివ్యూస్లో చాలా బాగా రాశారు. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి కథలతో మీ ముందుకు రావడానికి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అలా ధైర్యం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేయాలని, అందరూ మిస్ అవ్వకుండా చూడాలని, దీనిలో మంచి అంశాలు, అది స్త్రీల గురించి సంబంధించి వాళ్ళ ఎదుర్కొనే సమస్యలు, ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సొసైటీలో, దాని గురించి దానికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, దానికి మనకి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది, అది కూడా చూడాలి, వాళ్ళకు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసిన ఫిల్మ్ ఇది. దీని అందరూ ఎంకరేజ్ చేశారండి. థ్యాంక్ యూ. అలాగే దీంట్లో ఒక చెప్పారు ఫీడ్బ్యాక్లో, అక్కడ పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఒక ఆవిడ ఇచ్చిన ఫీడ్బ్యాక్లో ప్రతి ఇంట్లో ఒక విక్రాంత్ ఉండాలని, అంటే వాళ్ళ ఉద్దేశం ప్రతి ఇంట్లో విక్రాంత్ మైండ్ సెట్ లాంటి బిడ్డ అంటే అబ్బాయి ఉండాలి అనేది ఆవిడ స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అది నిజం కూడా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనకి సొసైటీలో రోజుకి 86 రేపులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఆగిపోతాయి. సో దాని గురించి ఆవిడ ఆ ఉద్దేశంతో చెప్పిన మాట నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి. దానికి ఎప్పుడు అంతం పలగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రతిసారి మనం దీన్ని గుర్తు చేస్తూ ఎలర్ట్ చేస్తూ ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సినిమా తీసినందుకు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలాగే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను, డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడుతానంటే దానికి సాగర్ గారు, ఆయనకి ఈ కథ డిస్కషన్లో వచ్చినప్పుడు ఆయన ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని ఎలా అయినా సరే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చెప్పాలి పాయింట్ అని చెప్పి మమ్మల్ని ఎలాంటి ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి వెనకాడకుండా వచ్చిన రమేష్ గారికి, వెంకీ గారికి, తారక్ గారికి, అలాగే వాళ్ళకి సహకరిస్తూ వచ్చిన జవహర్ గారికి, శాస్త్రి గారికి, సుధాకర్ గారికి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది పేర్లు మర్చిపోయినందుకు క్షమించండి. దాంట్లో మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా రాంబాబు గారు లిరిసిస్ట్ ఉన్నారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందు సాగర్ గారు అయితే అసలు పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు, ఎలా చేశారో మీరు అందరూ కూడా డీటెయిల్గా రాస్తూనే వచ్చారు. అలాగే ప్రతి ఆర్టిస్ట్ కూడా దీంట్లో బాగా కోఆపరేట్ చేశారు, బాగా పర్ఫామ్ చేశారండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ బిగ్ సక్సెస్. అండ్ నౌ రిక్వెస్టింగ్ మిషా నారంగ్ టు ప్లీజ్ స్పీక్. మా ఆర్తి ఇప్పుడు మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి చాలా థ్యాంక్స్. మా సినిమా ది 100కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రమ్ ఆల్ ద ఏరియాస్. Not only from critics and reviewers, but also from the people who are stepping into the theatres and watching the movie. అందరూ చాలా పాజిటివ్ మాట్లాడుతున్నారు. నా పర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. I am happy, I am overwhelmed with all the love they are showering on us. I am so happy that I got to play such a beautiful character with lots of layer in it. I want to thank my director, my entire team for giving me this chance, for giving me this opportunity. And those who have already watched it, thank you so much. And those who are yet to watch, please go and watch. You will not gonna regret it. You will love it. And thank you so much for showering this much love on us. Thank you. Superb, Misha. Thank you so much. And now it's time. R.K. Sagar గారి మాటలు ఇప్పుడు విందాము. ఫస్ట్ థింగ్ అనుకోకుండా ఒక ఫ్రెండ్ వచ్చారు, ఆయన తర్వాత నేను మాట్లాడతాను. ఈజ్ ఎ కాప్ సైబర్ క్రైమ్లో. మూవీ చూసి వచ్చారు, నాకు మీ ఫీడ్బ్యాక్ కావాలి. సడన్గా పిలిచాను, ఏమనుకోవద్దు, ప్లీజ్ కమ్.
రాజా రవీంద్ర గారు, రాజా రవీంద్ర గారు, ప్లీజ్ సైబర్ వెల్కమ్. క్రైమ్ పోలీస్, అండ్ స్పెషల్లీ షార్ప్ షూటర్ బ్రాంజ్ మెడల్ ఇన్ స్టేట్ కదా. అండ్ మీకు అందరికీ పరిచయమే, మీలో ఎవరు కోటీశ్వరులో 1 crore గెలుపొందిన వ్యక్తి రాజా రవీంద్ర గారు. థ్యాంక్ యూ. మీరు మూవీ చూసారన్నారు కదా, మీ ఫీడ్బ్యాక్ క్లియర్గా కరెక్ట్గా చెప్పండి. డెఫినెట్గా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్కే నాయుడు గారు. సాగర్ గారు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత అనుకోని సందర్భంలో నేను ఆర్కే నాయుడు గారి ఫ్యాన్ కావడం వల్ల కలుసుకోవడం జరిగింది. ఈ జర్నీలో కమింగ్ టు ది మూవీ, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది ఏంటి అని అంటే, ప్రతి ఇంట్లో విక్రాంత్ ఐపీఎస్ఏ కాదు, ప్రతి పోలీస్ కూడా ఇలానే ఉండాలి. ది 100 ఇట్స్ నాట్ జస్ట్ ఎ నెంబర్, ఇట్స్ ఎ వెపన్. సో ద మెసేజ్ ఏదైతే మూవీ నుంచి మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా ఆ మెసేజ్ని రియలిస్టిక్గా ఈ మూవీలో చూపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లో ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి టు ది క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క ఎలిమెంట్, అంటే క్యారెక్టరైజేషన్ కానీ, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ నవ్ డేస్, దాన్ని ఏ విధంగా ఒక ఫీమేల్ విక్టిమ్ ఆ యొక్క సైకాలజీ, మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఎస్పెషల్లీ దీంట్లో బాగా చూపించారు. ఆ ఎలిమెంట్ అనేది దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ క్రైమ్ జరుగుతున్నటువంటి సీన్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ ఈ మూవీలో చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, ఎవ్రీ సీన్ టు సీన్ ఇట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఎక్సలెంట్. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడే కంటే దీని యొక్క ఇంపాక్ట్, అంటే దీని యొక్క సొసైటీ మీద ఏ విధంగా ఉంది, అసలు కరెంట్ సినారియో సొసైటీలో ఏ విధంగా ఉంది, దాన్ని పోలీస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పోలీస్ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అనేది ఈ మూవీ నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ మూవీలో చాలా బాగా చూపించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ది 100, ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు, అండ్ మా మెగా హీరో గారు ఆర్కే నాయుడు గారు. ఐఎమ్ సో మచ్ కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ గారు అందరికీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ అప్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ సక్సెస్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ది 100. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ష్యూర్ విక్రాంత్ ఐపీఎస్ అనేది మీలాంటి వారు ఎంతోమంది నుంచే ఇన్స్పైర్ అయినటువంటి వండర్ఫుల్ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ యాజ్ వెల్. సో నౌ ఎస్, సాగర్ గారు విల్ కంటిన్యూ హిస్ స్పీచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఓన్లీ మీడియా. బికాజ్ నాకు ఆర్కే నాయుడు నుంచి, సీరియల్ ఇమేజ్ నుంచి సినిమా ఇమేజ్ క్రియేట్ చేసింది మీరు. బికాజ్ ఆఫ్ యూ ఈ మూవీ చాలామందికి రీచ్ అయింది. అండ్ ఎక్కడ ఒక నెగిటివ్నెస్ లేకుండా చాలా బాగా దీని గురించి రాసి, అంటే మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్. అంటే ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్, సీరియస్లీ థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఈ మూవీ చేస్తున్నప్పటి నుంచి, రాసుకున్నప్పటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఎప్పుడు నాకు ఆ ఎక్సైట్మెంట్ తగ్గలేదు. ఎప్పుడెప్పుడు డెలివరీ చేయాలి కంటెంట్, ఎందుకంటే ఎటువంటి ఫ్లాస్ లేకుండా ఎప్పుడు నేను రివ్యూస్ పొందగలను, అంటే ఎక్కడ రిమార్క్ లేకుండా ఒక మంచి ప్రశంస అందుకోగలనని ఎప్పుడు ఈ మూవీ గురించి ఆశ ఉండేవాడిని. అండ్ ఫైనల్గా ఆ రోజు AAAలో షో వేసినప్పుడే అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరూ కాల్ చేసి చాలా చాలా బాగుందన్నారు నా క్యారెక్టర్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మూవీ కానీ. ఎందుకంటే మూవీలో
నాట్ ఓన్లీ మై క్యారెక్టర్, చాలా క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు మా వాళ్ళ గురించి మాట్లాడే కంటే అసలు వాళ్ళ కళ్ళలో విక్రాంత్ ఐపీఎస్ ద 100 స్టోరీ గురించి చెప్తుంటే నేను నిజంగా ఇది కదా నాకు కావాల్సిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఆల్. అంటే ప్రేక్షకులకి మరొకసారి ఆర్కే నాయుడు తర్వాత మళ్ళీ విక్రాంత్ ఐపీఎస్ని ఇలాగే నన్ను ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే ఇప్పుడు చాలామందికి అర్థమే ఉంటుంది ఈ మూవీ ఎందుకు అంజనమ్మ గారితో లాంచ్ చేయించారా అని. బికాస్ దిస్ సోషల్ కాజ్ వెంకయ్య నాయుడు గారితో ఎందుకు లాంచ్ చేయించాను అని. ఎందుకంటే ఇలాంటి ఒక ప్యూర్ సోల్ ఇలాంటి సొసైటీలో ఉన్న ప్రముఖులతో లాంచ్ చేపిస్తే దీనికి ఉన్న ఒక అర్థం వేరేలాగా ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో పాటు ఎక్కడ స్పీచ్లు ఇవ్వకుండా ఒక మెసేజ్ చెప్పారు. అది డైరెక్టర్ గారి గొప్పతనం. నాతో ఎక్కడ ఎక్కువ స్పీచ్ ఉండదు, బట్ యాక్షన్స్ మాత్రమే అండర్ కరెంట్గా మెసేజ్ ఉంటుంది. సో డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు అండ్ ఆయన గురించి నేను చెప్పనవసరం లేదు. అండ్ ఈ మూవీకి మా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, వెంకయ్య నాయుడు గారికి, సజ్జనర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అందరికీ అంటే పేరున ఎందుకంటే ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ నాకు పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను మూవీస్ చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీరే. ఇక్కడ నుంచి నాకు ఏంటంటే ఓకే ఇలాంటి మంచి స్క్రిప్ట్ చేయాలి, ఇండస్ట్రీలో అంటే ముందు హీరోగా చేయాలి అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. అండ్ మా టీం విషయానికి వస్తే ఫస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లేలో ఆయన మాస్టర్. నేను అది ఎప్పుడో నమ్మాను, అది ప్రూవ్ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ. సో ఆయనకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ డైరెక్టర్ గారు. అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు సీరియస్లీ మా సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళి నిలబెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వర్ గారు. అండ్ శ్యామ్ కే నాయుడు గారు కెమెరా, ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు అండ్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ లిరిక్ రైటర్ రాంబాబు గారికి, మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారికి క్లాప్స్. అసలు తప్పు అనే పదం మనిషికి చేంజ్ అవుతుందని థియేటర్లో వస్తే అది క్లాప్స్. సుధీర్ వర్మ గారు నిజంగా అది ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసింది. అండ్ మా ఆర్టిస్టులు మిషాన్ నారాయణ గారు, ధన్యా బాలకృష్ణ గారు, కళ్యాణి నటరాజన్ గారు, ఆనంద్ గారు. అంటే ఇక్కడ ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఆ మైనస్ చేసిన కుర్రాళ్ళకి, తారక్ పొన్నప్ప గారికి పేరున మరొకసారి కృతజ్ఞతలు. ఫైనల్గా మా ప్రొడ్యూసర్స్, ఈ కథ చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ అంటే దీన్ని మా పరిధిలో చేయాలి, ఇంత బడ్జెట్లో చేయాలి అని అనుకున్నా కూడా లేదు. ఇది ఇంకొంచెం అంటే చెప్పే కథని బాగా చెప్పాలి, దీనికి సంథింగ్ కావాలి అన్నప్పుడు లక్కీగా ఈ కథ ఒక మంచి సోల్ పీపుల్ దగ్గరికి పడింది. వాళ్ళు ఏంటంటే మాలాగే వాళ్ళు ప్రేమించారు. ఎస్పెషల్లీ రమేష్ గారు, వెంకీ గారు. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ నేను మర్చిపోను. దీన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు. అండ్ ఫస్ట్ నాకున్న పరిచయం ఒకటే కాదు, సినిమా మీద ఉన్న నమ్మకము, నా మీద ఉన్న వాళ్ళకి ఎఫెక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు. అండ్ సుధాకర్ గారు, నవీన్ గారు, శాస్త్రి గారు, జవహర్ గారు, అంటే ప్రతి ఒక్కరు దీన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. అండ్ ఈ జర్నీని వాళ్ళు కూడా అంటే మోసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ ఇంకా ప్రమోషన్స్ అంటే రీచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. అండ్ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఎవరికి ఈ మూవీ నచ్చలేదని ఒక్కరికి చెప్పినా నేను దేనికైనా సిద్ధం. అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, అదే నిజం. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ థియేటర్స్. మీ ఎంకరేజ్మెంట్కి నేను థ్యాంక్ యూ. సూపర్ సాగర్ గారు. అండ్ సక్సెస్ థ్యాంక్ యూ మీట్లో భాగంగా
మేము రేపటి నుంచి ప్రమోషన్స్లో యాక్టివ్గా అంటే మీన్స్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాము. బట్ ఈ టాక్ని థియేటర్లోకి వెళ్ళి స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాం. ఆంధ్రాలో, తెలంగాణలో అండ్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ. మీ అందరినీ థియేటర్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దగ్గరికి వస్తాను, నేను మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ వాచ్. డెఫినెట్గా అండి, ఇంత మంచి సినిమాని ఆడియన్స్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. యూ వాంట్ యాడ్ సంథింగ్? యా, ఇందాక ఒక పేరు చెప్పడం మర్చిపోయానండి. కొన్ని సంవత్సరాలుగా అంటే నేను చాలా స్ట్రగుల్లో ఉండి, ట్రయల్స్లో ఉండి, కష్టపడుతూ ఏదైనా మంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుదాం అనే ప్రయత్నాల్లో కొన్ని స్టోరీస్ రెడీ చేసుకుంటూ ఉన్నాను. దాంట్లో భాగంగా నాకు ఆప్తుడు మా సురేష్ గారు, ఆయన ఎప్పుడు నాతోనే ఉంటారు. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పలేకపోయినా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో నౌ రిక్వెస్టింగ్ ద టీమ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ అ క్విక్ Q&A విత్ మీడియా. సో ఒక్కసారి చైర్స్ తీసుకొచ్చేస్తారా ప్లీజ్? చైర్స్ ప్లీజ్. రమేష్ గారు ప్లీజ్ Q&A. సో రిక్వెస్టింగ్ చైర్స్కి వచ్చే త్వరగా. యా, సో ద 100 పెయిడ్ ప్రీమియర్స్ దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా ఇప్పటి వరకు కూడా చూసిన ప్రతి ఒక్కరు, సినిమాని చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా మంచి సినిమా, చాలా రోజుల తర్వాత చూసాము అనే ఒక ఎక్సైట్మెంట్ని చూపిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మంచి సినిమాల్ని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేసి మంచి సక్సెస్ అందిస్తున్న ఆడియన్స్ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన మా టీం మెంబర్స్ అందరి మాటలు వినేసాము. సో ఇప్పుడు ఒక్కసారి మీడియాతో ఇంటరాక్షన్లోకి కూడా వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ సాగర్ గారు, మిషా, రమేష్ గారు, శశిధర్ సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సుధీర్ వర్మ గారు కూర్చోండి. యా, ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. యా, నిశాంత్ గారు రెడీ? ఎస్, మీ యువర్ ఫస్ట్ క్వశ్చన్ టు సాగర్ గారు. సాగర్ గారు. సాగర్ గారు సార్, సినిమాలో లాస్ట్లో విమెన్ సేఫ్టీ మీద మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పటికి మీరు చేసిన సినిమాలన్నీ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. కొంచెం టైం తీసుకున్నా సరే డిఫరెంట్గా చేసుకుని వెళ్తున్నారు. సార్, టెలివిజన్లో ఒక సెటిల్డ్ కెరియర్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని సినిమాల రిజల్ట్లు చూశారు, ఈ సినిమా ఓపెనింగ్స్ వరకు చూశారు. ఎగ్జాక్ట్లీ. వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఇదంతా వర్త్ ఇట్ అని అనిపిస్తుందా లేదా? డెఫినెట్గా వర్త్ ఇట్ సార్. ఎందుకంటే అంటే ప్యూర్ కమర్షియల్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. సినిమా రిజల్ట్ జనాలు మాట్లాడుకోవటం గురించి అన్నీ పక్కన పెట్టండి. యా, కమర్షియల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. యా, డెఫినెట్గా. ఎందుకంటే నేను సీరియల్లో ఉంటే కమర్షియల్గా నేను ఎంత గెయిన్ చేస్తామని అందరూ తెరవచ్చు. బట్ నాకు కమర్షియల్ కంటే నేను సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే ఆర్కే నాయుడు ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేయాలని అనిపించలేదు. ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేసి ఇంకొక సీరియల్ చేయాలని అనిపించలేదు. వాట్ నెక్స్ట్ ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన ఆ ఇమేజ్ని మూవీస్ ద్వారా ఇంకా మూవీస్ చేసి సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీ చూడదగ్గ మూవీస్, చిన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అంటే మెసేజ్ అంటే స్పీచ్లా కాకుండా అండర్ కరెంట్గా ఒక మంచి చెప్పాలని ట్రై చేసాం. డెఫినెట్గా షాదీ ముబారక్ అండ్ ద 100 నన్ను ఎప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు. చాలా సాటిస్ఫైంగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ కొంచెం క్విక్గా చేయండి సినిమా. సాగర్ గారు. సార్, కుమార్ గారు. సార్, అంటే ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్స్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కాప్, ఈ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా. యా, ఎక్కడ హీరోయిజం కోసం ఎక్కడ ట్రై చేసినట్లేదు, అంటే ఎక్స్ట్రాగా ట్రై చేసినట్టు కథలో ఉన్న హీరోయిజంనే ఎలివేట్ చేస్తూ వచ్చారు కదా. యా, ఇది ఒక కొత్త పర్సెప్షన్ అనిపించింది మాకు Yeah. పోలీస్ రోల్స్లో. సో అదే పే ఆఫ్ అయింది అనిపించింది నాకు. ఏమంటారు?
నాకు మీరు అందుకే నాకు ఒక రివ్యూ చూశాను, మన వాళ్ళు రాసిన రివ్యూ. సీరియల్ నుంచి వచ్చిన వారంటే ఉన్నదానికంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి ఉంటాయి, అలా లేదు, చాలా న్యాచురల్గా చేశారు అని. అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఈ కథ అనుకున్నప్పుడు ఎక్కడ కమర్షియాలిటీ అనుకోలేదు. మనం చూసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, అంటే ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే ఐపీఎస్ ఆఫీసర్ యాక్టింగ్, అదే ఎక్స్ప్రెషన్, అదే బాడీ లాంగ్వేజ్. ఒక జెన్యున్గా కథ చెప్తున్నప్పుడు, ది 100 మెసేజ్ జెన్యున్గా చెప్తున్నప్పుడు ఏ ఓవర్ యాక్షన్ లేకుండా దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దామని బాడీ లాంగ్వేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మీన్స్ దానికి యాప్ట్గా ఎలా ప్లాన్ చేసుకొని చేశాము. అది ఈరోజు ఎస్పెషల్లీ అదే ఈరోజు విక్రాంత్ వర్కౌట్ పెట్టింది. నిషా గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే యూ ప్లేడ్ ఏ డిఫరెంట్ రోల్, ఒక రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. ఇందులో లవ్ అనేది ఏదో అండర్లైన్గా ఉంటుంది తప్ప లవ్ స్టోరీ కాదు, కానీ లవ్ ఉంటుంది. ఒక కాప్కి విక్టిమ్కి మధ్య స్టోరీలానే ఉంటుంది. ఒక డిఫరెంట్గా అనిపించింది మీ క్యారెక్టరైజేషన్స్ కానీ త్రూఅవుట్ ఎండ్ వరకు కూడా. మీకు ఎలాంటి అంటే అప్లాజెస్ బాగా వస్తున్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంకా ముందు కూడా రెడీగా ఉంటారా? Yes, I'm ready to play many other different roles. Like this also, as you said, it was not like regular love story, but love story, victim, every layers I've got to play in this movie. And the emotional scenes were so intense that when I saw it on screen, I'm like, nice, Misha, you have done a good job. I complimented myself. I know that people will like it, but we should also like it. So I liked it, and I'm open to try many more difficult roles and characters. శశి గారు, ఇంకెన్ని పోలీస్ కథలు ఉన్నాయి సార్? అంటే ఒక్కొక్క డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇంకొక 2 అయితే పోలీస్ స్టోరీస్ అయితే ఉన్నాయి. అంటే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయొచ్చు ఈ కాంబినేషన్? అది హీరో గారు చెప్పాలి. అంటే ఈ ఒక కాంబినేషన్ వాల్యూ కూడా యాడ్ అయింది కదా ఈ సక్సెస్తో. మీ ఇద్దరు మళ్ళీ ట్రై చేసినప్పుడు అది యాడ్ ఆన్ అవుతుంటుంది. సో ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉన్న పోలీస్ స్టోరీస్కి ఇంకా మార్కెట్ ఉంది, అంటే చూస్తున్నారు అనేది అర్థమైంది. 100 పుష్ చేస్తుంది కదా మళ్ళీ దాన్ని. సో ఈ కాంబినేషన్ ఎంత త్వరగా రిపీట్ అవుతుందని చూస్తున్నాను. నేను చెప్తాను దానికి. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మొగల్ రేగుల తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి ఆయన ఏ కథ రాసినా ఫస్ట్ నన్ను ఓం లాగా నన్ను హీరోగా పెట్టేసుకొని రాశారు. అంటే ఆయన చేసిన ప్రతి కథ తెలుసు. కాకపోతే కొన్ని బడ్జెట్స్ ఆ టైంలో బడ్జెట్ అనుకొని అంత బడ్జెట్ ఇప్పుడు కాదు, ప్రూవ్ అవ్వాలనుకున్నాం. అంటే ఆయన దగ్గర బండిల్ ఆఫ్ మంచి కథలు ఉన్నాయి. సో దీని తర్వాత ఒక్కొక్కటి వెతికి తీసుకొని మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సాగర్ గారు, ఈ సినిమాని జనాలకి రీచ్ చేయడానికి ఎప్పటి నుంచి టూర్స్ అని చెప్పారు. సో ఎన్ని డేస్ ప్లాన్ చేస్తున్నారు? ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నారు? ఆంధ్ర ఈరోజు రాజమండ్రికి వెళ్తున్నాను. రేపు నుంచి అక్కడ నుంచి ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ఒక 2-3 days అక్కడ ప్లాన్ చేయబోతున్నాను థియేటర్స్. రమేష్ గారు, ఆడియన్స్కి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తారా? ఆడియన్స్కి అండి సార్ మీరేం సజెషన్ ఇస్తారు చెప్పండి సార్. మీరే సార్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి మెయిన్ రీజన్ మీడియా వాళ్ళే. అంటే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మార్కెట్లో. సార్ మనం కంటెంట్ని నమ్ముకుని వెళ్తున్నాం సార్. సో ఇక్కడ గిఫ్ట్లు అవి చేయొచ్చు సార్, బట్ అది వేరే టైప్ ఆఫ్ ప్రమోషన్ అనిపించింది. కంటెంట్ బాగుంది, మౌత్ టాక్ నడుస్తుంది, ఒకరు చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. నేను మీకు చెప్పినట్టు ఇందాక సినిమా అయిపోగానే అంటే మెసేజ్ అనేది ఎక్కడైతే లాస్ట్ స్టార్ట్ అవుతుందో దానికి ముందే క్లాప్స్ కొడుతున్నారు. సో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇలాంటప్పుడు అది అవసరం లేదు అనుకుంటున్నాను, బట్ డిస్కస్ చేద్దాం. అవసరం లేదండి. సాగర్ గారు, సో అంటే ముందు నుంచి చాలామందికి ముందే షోస్ వేసేసి చూపించడం చూసాం మేము. అండ్ మాకు కూడా 2 days బిఫోర్ వేయడం జరిగింది. అయితే మీకు బాగా నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆఫ్టర్ వాచింగ్ ఫిలిం వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ద 100 నుంచమ్మా. ద 100 నుంచి ఫస్ట్ థింగ్ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ మీడియా ద్వారానే. పోలీస్ కట్అవుట్కి పర్ఫెక్ట్ సూట్ అయ్యారని. దాంతోపాటు
సినిమా గురించి ఒక్కరు కూడా నాకు నెగిటివ్ కామెంట్ రాలేదు. అంటే దీంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది. సో ప్రతి ఒక్కరి గురించి ప్రతి క్యారెక్టర్ గురించి వాళ్ళు డిఫైన్ చేసి రాస్తారు. ఏ క్యారెక్టర్ గురించి వీళ్ళు బాగా చేయలేదని రాయలేదు. అది సినిమా గురించి ఓవరాల్గా నెగిటివ్ రాలేదు. అండ్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఇది కదా ఎక్స్పెక్ట్ చేసింది ఇలాంటి కథలు రావాలని. అండ్ దాంతోపాటు ఎవరు అంటే ఎగ్జైటింగ్గా నా కాల్స్ ఫస్ట్ టైం నాకు ఇండస్ట్రీ నుంచి కాల్స్ వచ్చాయి. కంగ్రాచ్యులేషన్స్ అని. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇండస్ట్రీలో చాలామంది ఫోన్ చేసి ఇది ఈ ఫ్రైడే కంగ్రాచ్యులేషన్స్, మూవీ చాలా బాగుందట, మేము చూస్తామని చూసి మరి కాల్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ విషయ. సో మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ సీయింగ్ రెస్పాన్స్? జనాలతోటి సినిమా కలిసి చూసారు, యూ వాచ్డ్ విత్ ద ఆడియన్స్ అండ్ ఆల్. హౌ ఇస్ దట్ రెస్పాన్స్ ఫర్ యూ? The response is very positive. Everybody who is coming out of the theaters, they are coming out with that vibes, you know, that trance. Wow, wow. Like everybody is praising about the story, about the climax, about the characters, the actors. As he said, no negative thought, like no negative talk is out. Everybody is talking only and only positive. It's just that people should go and watch it. Whoever is watching it, they are praising about the movie. We want everyone to go and watch it. Each one of you. Yeah, the response is good. I am happy. We are happy. The hard work we have put into the movie, everybody can see that, and we are enjoying the outcome now. Thank you. Thank you. Thank you. ప్రొడ్యూసర్ గారు, సినిమాలో ఉమెన్ సేఫ్టీ గురించి ఒక మెసేజ్ ఉందని చెప్తున్నారు. ఉమెన్కి స్పెషల్ షోస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనుకుంటున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొన్ని షోస్ అనుకుంటున్నాం. ఇక్కడ మన స్పెషల్ గెస్ట్గా రవీంద్ర గారు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. ఆయన యాక్చువల్గా 1 year బ్యాక్ వచ్చి సాగర్ గారిని కలిశారు మా ఆఫీస్లో. కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను అని. నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఈయన ఇమేజ్ సీరియల్ది అది అంతగా ఉంటుందని నాకు తెలియదు అప్పుడు. ఈరోజు ఆయన మళ్ళీ నిన్న సినిమా చూసి ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇది చెప్తే ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ, అలాగే లేడీస్ కూడా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. ఆర్కే గారు, ఒక రకంగా మీకు పోలీస్ రోల్ అనేది హోమ్ గ్రౌండ్ లాంటిది. మీరు రివ్యూస్లో కూడా చదివే ఉంటారు. అలా అంటారని ముందే ఫీల్ అయ్యారు? ఐ మీన్ కథ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఆ ఇమేజ్ నుంచి బయటకు వద్దామని వేరే జానర్స్ చేశారు, షాదీ ముబారక్ కానీ వేరేవి. మళ్ళీ ఇలాంటి కథే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా ఇది నేను సీరియల్ తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంది కాప్ స్టోరీస్కి. ఎందుకంటే ఆ ఇమేజ్ ఇంకా అలా మీద పడుతుంది. ఈ కథ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం నా టీయర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఎప్పుడు ఒక సీన్ చదివితే మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన చెప్పిన విధానం అలా ఉండేది. అక్కడ నుంచి ఇలాంటి కథను ఆడియన్స్కి ఇవ్వాలి అంటే చాలా కథలు చేస్తాను నేను. ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఈ కథ విన్న తర్వాత దీన్ని ఎప్పుడు చేయాలని చాలామందితో అంటే ఈ కథ డిస్కస్ చేసినప్పుడు ఎగ్జైటెడ్ అయ్యారు. లేదు లేదు ఇది నిజంగా ఇవ్వాలి మూవీ ద్వారా అని. తర్వాత ఒకరోజు సుకుమార్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్ గారికి. ఎందుకంటే నేను షాదీ ముబారక్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మంచి కథ ఉంటే చెప్పండి అన్న, చేద్దాము, మీ అసిస్టెంట్ ఎవరైనా ఉంటే అని అడిగినప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆయనలో ఇచ్చిన సర్ప్రైజ్, ఇది కథ ఇది పెట్టేసుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అంటే, అక్కడ నుంచి నాకు ఈ కథ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో మేము కలిసి చేద్దాం అనుకున్నాం కదా, ఇది డిస్కషన్ చేసాం. ఆల్రెడీ ఈ ప్లాట్ మీద కొంచెం ఆయనకి ఆల్రెడీ ఇంకొక వర్క్ జరుగుతుంది. లేదు బాగుంది, నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. ద 100 అని టైటిల్ పెట్టి దీనికి ఒక యూనివర్సల్ కంటెంట్గా చేద్దామని చేసింది శశి గారు. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసి నీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది చేయాలన్నది ఎప్పటి నుంచో అలా నా డిజైర్. ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మినిస్టర్స్ కనిపించారు. వాళ్ళకి మూవీ ఎప్పుడు చూపిస్తున్నారు? చూశారు, తెలంగాణ మినిస్టర్స్ మూవీ చూశారు. ఆల్రెడీ మూవీ చూసిన తర్వాతే ప్రమోషన్కి వచ్చారు. కళ్యాణ్ గారికి ట్రైలర్ కంటే ముందు కొన్ని సీన్స్ చూపించాము. ఆయన ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు అంటే ఈ సక్సెస్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ విషెస్ అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సాగర్ గారు, మీరు ఆల్రెడీ ఒక
పోలీస్ క్యారెక్టర్కి యాప్ట్ పర్సన్గా మీరు ఆడియన్స్ అందరూ మనసు గెలుచుకున్నారు. సో ఈ సినిమాతోటి మిమ్మల్ని టాప్ స్టార్గా ఫిక్సప్ చేయొచ్చా? ఓకే, నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఆయన చూశారు, పర్సనల్గా వచ్చి కలుస్తుంటారు. మీరు జర్నలిస్ట్ లాగా అనుకోవచ్చు. మీరు క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి వచ్చారు రాజా రవీంద్ర గారు. మీరు ఆయన చూస్తే ఫస్ట్ ఆర్టిస్ట్ అనిపిస్తారా, కాప్ అనిపిస్తారా? బాడీ లాంగ్వేజ్ బట్టి పోలీస్ అంటే ఇలాగే ఉండాలనిపిస్తారు. అది ఇక మీరు ఏదైనా ఫిక్స్. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఫిక్స్ టాప్ స్టార్. కాప్ స్టార్ అని, కానీ కాప్లో మనకంటే ఎవరు బెస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఈ కాంటెక్స్లో నెక్స్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీ సీక్వెన్స్? చూద్దాం. అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కథలు వస్తుంటాయి. మంచి కథలు వస్తే డెఫినెట్గా చేస్తాను. రెడీ, ఎందుకంటే మంచి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ జనాలు చూస్తారు, వాళ్ళకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్, మీరు సైబర్ క్రైమ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద ఎంతో అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ చూస్తే తెలుస్తుంది. అంటే మేము కూడా ఒక ఇండైరెక్ట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి మూవీస్ అర్థం అవుతుంది. నౌడేస్ సొసైటీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మోర్ అబౌట్ సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ ఎస్పెషల్లీ. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ మూవీస్లో మీరు నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ మీద కూడా ఏదైనా ప్లాన్ చేస్తే పబ్లిక్ వైడ్ రీచ్ ఉంటుందని అనుకుంటున్నాము. డెఫినెట్గా ప్లాన్ ఉంది. యాక్చువల్గా డెఫినెట్గా విల్ ప్లాన్. సార్ డైరెక్టర్ అంటే స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా మలచాలి. దాన్ని ఈ సినిమాలో చూసాం. దీని హోంవర్క్ ఎలా చేశారు, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు మీకు ఎవరైనా ఉన్నారా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో, రాయటంలో? అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు ఈ స్క్రీన్ ప్లే అనే దాని గురించి పూర్తిగా అవగాహన రావడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. ఆయన దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ ఏదైనా ఒక క్యారెక్టర్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు రియల్ లైఫ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తూ ఉండేది ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు. సో నాకు అంటే ఒక హ్యూమన్ సైకాలజీలో ఉన్న టెంపర్మెంట్స్ అన్ని చూసిన తర్వాత రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రాక్టికల్ కొన్ని ఐడియల్గా ఉంటాయి బుక్స్లో, కానీ రియల్ లైఫ్లో కూడా ఎలా మారుతూ వస్తున్నారు, ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళ టెంపర్మెంట్స్ తెలిసినప్పుడు డెఫినెట్గా దీన్ని ఇంట్రెస్టింగ్గా మనం ఎలా చెప్పాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఆ ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే ప్రాసెస్ నేను స్క్రీన్ ప్లే చేయడం. ఈరోజు మీ ముందుకి 100 స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. చేశానండి. అంటే బికాస్ మా ఫ్యామిలీలో ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. అలాగే లక్ష్మీ మాధవ్ గారు అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆవిడ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, ఇన్కేస్ ఎంక్వైరీస్ జరిగితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళు ఎలాగా అడుగుతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుని దాని ప్రకారంగానే నేను దీంట్లో పెట్టాను తప్ప ఇది టూ మచ్ పెట్టడం జరగలేదు. సాగర్ గారు, అండ్ దిస్ ఇస్ శరత్. అండ్ మీరు ఈ ప్రమోషన్స్లో వీటిల్లో భాగంగా గతంలో మీకు జరిగిన సినిమా ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని షేర్ చేసుకున్నారు, సినిమా రోల్స్ గురించి, వేరే సినిమాస్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ ఏదన్నా మీకు యాప్ట్ అయ్యే స్టోరీస్ కానీ వేరే హీరోతోటి అలా వాళ్ళతో అపోనెంట్ రోల్స్ ఇలా మీకు ఏదైనా ప్రాపర్ తగినట్టు రాసుకొని వస్తే మీరు మళ్ళీ చేయడానికి ఆ ఫేవరెట్స్ ఉన్నాయా ఇప్పుడు? అర్థం కాలేదు, సారీ. మీకు అంటే మీరు ఇంతకుముందు మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకున్నారు కదా, గతంలో మీరు చేసిన రోల్స్ అవ్వచ్చు, మీకు వచ్చిన ఆఫర్స్ అవన్నీ. అప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు చాలా వరకు, ఎలా జరిగింది ఏంటి అని కొన్ని రోల్స్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఒక మంచి రోల్స్ అలా ఎవరైనా రాసి మీ దగ్గరికి వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్లు మనకు కొంచెం అలర్ట్ చేస్తాయి. అందరికీ ఎవరికైనా ఏ ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం అలర్ట్గా ఉంటాం. అండ్ దాంతోపాటు చూస్ చేసుకుంటాం. మంచి క్యారెక్టర్స్ వచ్చిన అంటే మీన్స్ మంచి అంటే నాకు ఇంకొక మెట్టు ఎక్కే విధంగా మంచి వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూవీ మారిపోయింది. హీరో విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే ఏం లేవు. ఎందుకంటే నేను ఈ మూవీ చూసుకుంటే నేను హీరో సెంట్రిక్ అని అనిపించదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ మీదే ఏదైనా కథ ఫైనల్గా కథే నడిపించాలి, హీరో నడిపించలేడు. డ్రైవ్ చేయాల్సింది కథ మాత్రమే, అది నేను నమ్ముతాను. సో కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ డూ.
Sagar garu, congratulations for the success. Thank you. So I don't have any question for you, but I have a question for director garu. So hi అండి, అండ్ ఇందాక లైక్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ అడుగుతున్నప్పుడు కాప్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఇంకా 2 స్టోరీస్ ఉన్నాయి అని అన్నారు. అపార్ట్ ఫ్రమ్ కాప్ స్టోరీస్, సాగర్ గారికి ఒక యూనిక్ కథ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎలాంటి క్యారెక్టరైజేషన్లు చూపించాలనుకుంటారు? నాట్ యాజ్ అన్ పోలీస్ ఆఫీసర్, మేము చాలా చూసాము అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాము. అఫ్ కోర్స్ ఆయన పోలీస్ ఆఫీసర్గా చాలా బాగుంటారు, బట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్స్ బాగుంటాయి? ఛత్రపతి శివాజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి సాగర్ గారి కాంబినేషన్లో? ఓకే అంతే, ఆయన ఓకే అంటే వెళ్ళిపోతాం. సాగర్ గారు, what do you want to say about that? అంటే శశి గారు నన్ను ఎప్పుడో రీసెర్చ్ చేశారు, నా బాడీ లాంగ్వేజ్ని, నా మెంటాలిటీని. సో ఆ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఇది స్టార్టింగ్లో ఉండగానే ది 100 ఉన్నప్పుడే ఇది ఇలాంటి క్యారెక్టర్ మీకు బాగుంటుంది అని డిజైన్ చేశారు. డెఫినెట్గా ఆయనతో వర్క్ చేయడం అంటే వెరీ హ్యాపీ, ఎందుకంటే అండర్స్టాండింగ్ అంటే మేము డిస్కషన్లో కానీ అండ్ స్క్రిప్ట్లో కానీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ నాకు అంటే ఒకటి మాత్రం డైరెక్ట్గా చెప్పగలను, డిస్కషన్ తర్వాత షూటింగ్లో ఒక్కరోజు కూడా ఇది చేయను, ఇది మాట ఏం లేదు. నేను జస్ట్ సరెండర్డ్ అయిపోయాను. ఇదేంటి విక్రాంత్ ఐపీఎస్ ఓకే డన్ తప్ప ఇంకా నేను వేరే ఏ రోజు ఐ థింక్ నేను ఏం అడగలేదు. సో అంతగా సరెండర్ అయిపోయాను ఈ క్యారెక్టర్కి. ఓకే డన్, ఇంకా గ్యాప్ ఇవ్వకండి, కంటిన్యూస్గా చేయండి. డెఫినెట్గా. సాగర్ గారు, హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టుగా ఉంది సార్. ఓకే సార్, కాకపోతే మీరు ఇందులో వ్యక్తిగతంగా మీరు నేర్చుకున్న మెసేజ్ అయినా విషయం ఏదైనా ఉందా సార్ ఈ సినిమా తర్వాత? అంటే సినిమా పరంగా నేర్చుకోవడమా లేకపోతే సినిమా పరంగా ఈ సినిమాలో మీరు చేసిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా నేర్చుకున్న విషయం ఏదైనా ఉందా సార్ ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్ అంటే ఈ సినిమా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా అవసరం. అంటే ఇది మనం పొడిగా ఎన్ని డైలాగులు అయినా చెప్పొచ్చు, కానీ ఈ సినిమా చాలా అవసరం సొసైటీకి. ఎందుకంటే ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో మనకి ఇంకా డైలీ లైఫ్లో కనబడరు, కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారో మాత్రం తెలుసు. ఎందుకంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలా న్యూస్ చూస్తుంటారు. నేను చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కలిసినప్పుడు ఇంత జరుగుతుంది అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. కొంతమందికి అది రీచ్ అవ్వదేమో, కానీ కొంచెం సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది ఇలాంటివి కొంచెం చేసి. Thank you so much to all our media friends for showering so much love and appreciation. Sagar garu, you want to conclude something? Thank you so much అందరికీ. సో మీడియా వారందరి సపోర్ట్తో ఈ సినిమా ఇంకా ఎక్కువగా ఆడియన్స్ అందరిలోకి వెళ్ళాలి. ఆడియన్స్ ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి మంచి సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, The 100 in థియేటర్స్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. సో థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని కింద క్రాకర్స్తో కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. I request all the media friends to please join కింద క్రాకర్స్ సెలబ్రేషన్లో జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.